గాయత్రి అంటే సంధ్యాకాలంలో జపించే మంత్రశక్తి అని అర్థం. అది ఏ మంత్రమైనా కావచ్చు. వారికి ఉపదేశింపబడే మంత్రాన్ని సంధ్యాకాలంలో పఠిస్తే వారికి అది గాయత్రి. అసలు ఏ మంత్రోపదేశం లేకపోతే లలితా సహస్రమో అమ్మ నామమో పఠించినా అది గాయత్రి. సంధ్యా సమయంలో చేయగలగాలి. అలా త్రిసంధ్యల్లో కూడా ఆరాధన చేయాలి. అయితే ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వారికి ఉపనయన కాలంలో ఏ బ్రహ్మోపదేశం ద్వారా మంత్రం వచ్చిందో ఆ మంత్రాన్ని వాళ్ళు సంధ్యాకాలంలో జపిస్తారు. అలాగే సంధ్యావందనం అనేది ప్రతివారు చేయాలి. వారికి ఉపదేశింపబడినటువంటి మంత్రములతో ఆరాధించవచ్చు. అయితే ఈ ఆరాధన చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాయత్రి అంటే జ్ఞానస్వరూపిణి. ఇది ప్రధానమైన విషయం. ఆవిడ వేదమాత అన్నారు. వేదం అంటేనే విద్యనే ధాతువు నుంచి వేద అనే శబ్దం వచ్చింది. అనగా జ్ఞానరూపిణి అని అర్థము. ఆ జ్ఞానరూపిణి అమ్మవారిని ఆరాధన చేస్తాం. పైగా సంధ్యా సమయంలో ఆరాధించేటప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మన శ్వాసతో ఆ మంత్రాన్ని మౌనంగా జపిస్తే అదే గాయత్రి. ఎందుకంటే ప్రాణశక్తి ఉపాసనది. అంటే విశ్వమంతా వ్యాపించే ప్రాణశక్తి ఉన్నదో ఆ ప్రాణశక్తిని మనం పొందుతాం. ఆ ప్రాణశక్తి ద్వారా మనలో ఒక దివ్యశక్తిని జాగృతిపరచుకుంటాం. బుద్ధిని సైతం ప్రేరేపించే భగవచ్ఛక్తి ఆవిడ. పైగా మనలో ఉన్నటువంటి శ్వాసతో కలిపి చేయడం ఎంత ముఖ్యమో అదేవిధంగా సూర్యమండలంలో ఆ తల్లి ఉన్నది అని భావించి ఆరాధించాలి. అందుకే ఆదిత్యమండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి అని దేవి భాగవతం చెప్తున్నది. ఆదిత్యమండల మధ్యంలో ఆ తల్లి ఉన్నది, బంగారు ప్రభలతో ప్రకాశిస్తున్నది. ఎందుకంటే పరాశక్తి లేని చోటు ఏది? ఆవిడ్ని మనం ఒక కలశంలోనూ విగ్రహంలోనూ ఆవహిస్తాం. ఆవాహనతో నిమిత్తం లేకుండా ఆవిడ కూర్చున్న చోటు సూర్యమండలం మొట్టమొదటి అక్కడున్నది. ఆ తర్వాత చంద్రమండలం, తర్వాత అగ్నిమండలం. వీటిలో అమ్మను ఆరాధించాలి. అందుకే సూర్యునియందు అమ్మను ఆరాధించడం విధానం ఉన్నది, చంద్రునియందు ఆరాధించడం ఉన్నది. అందులో ఈ రాత్రి వేళల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళతో చంద్రుణ్ణి అమ్మరూపంగానే ఆరాధిస్తాం. వీటి నిత్యాదేవతలు అంటారు. కామేశ్వరి, భగవాన్ని, నిత్యక్లిన్న, ఇవన్నీ కూడా చంద్రస్వరూపిణిగా ఆరాధించడం కనబడుతున్నది. పూర్ణిమ నాడు నిండు చంద్రునియందు అమ్మవారిని భావన చేసి లలితాశాస్త్ర పారాయణ చేయడము, ఇవి విధానాలు చెప్పారు. అటు తర్వాత అగ్నిమండలము అంటే అగ్నిహోత్రాదుల యందు ఆరాధించడము. ఈ 3 యందు తల్లిని భావించాలి. అయితే ఆ ఉదయిస్తున్న సమయంలో ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, అటు తర్వాత సాయంకాలపు సంధ్యలో ఈ 3 యందు కూడా సూర్యమండలమునందున్న శక్తిని ధ్యానిస్తూ సాధన చేసుకోవాలి. ఆ సాధన గాయత్రి అవుతున్నది. అదే ప్రాణశక్తి. అదేవిధంగా గానము చేయి వారిని రక్షించింది అన్నారు. గానం అంటే పాట కాదు. గాయత్రి మంత్రన పాటలు, ట్యూన్లు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తోని వినడం మహాపాపం కూడా. అది కేవలం మంత్రం అంటేనే మౌనంగా జపించవలసింది. మంత్రం జపిస్తారు కానీ పాడరు, పఠించరు. పఠించేవి స్తోత్రాలు, పాడేవి గీతాలు, జపించేవి మంత్రాలు. అది మననం అనేది కేవలం మనస్సుతో జరుగుతుంది. శబ్దం ఉచ్చారణ బయటికి వినబడకుండా చేస్తేనే మంత్రానికి శక్తి. బయటికి వినబడేటట్టు మంత్రం చేస్తే ఆ చేసిన వాడికి కూడా దుష్ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. మంత్రనియమం మంత్రనియమమే. మంత్రం ఎప్పుడు మననాత్ త్రాయితే ఇది మంత్ర. ఆ విధంగా వారి మంత్రములను సంధ్యా సమయంలో జపించితే అదే గాయత్రి అవుతున్నది. అయితే గాయత్రి స్వరూపాన్ని భావన చేస్తే ముక్తా విద్రుమ హేమ నీర ధవళఛాయై ముఖైస్త్రీక్ష్ణై యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకష శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని దివ్య శ్లోకంలో అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరించారు. మొత్తం 5 ముఖములతో ఉంది ఆ తల్లి. 5 ముఖములు కూడా వరుసగా ఉండవు, వర్తులాకారంలో ఉంటాయి. 4 ముఖములు వర్తులాకారం ఉంటూ పైన మరొక ముఖం ఉంటుంది. ఆ 5ంటికి 5 రంగులున్నాయి. తెలుపు, ఎరుపు, నలుపు ఈ వర్ణముల తర్వాత ఈ 3ంటిని కలబోసుకుని ఒక సువర్ణఛాయలతో ప్రత్యేక వర్ణంతో మరొక ముఖం, ఆపై శుద్ధ స్ఫటికపు కాంతులతో మరొక ముఖం, ఇలా 5 చెప్పారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తి విశేషాలు ఇవన్నీ కూడా. ఈ సృష్టి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి పంచభూతాల్లో 3ంటిని ప్రధానంగా తెచ్చారు. అవి తేజోవర్ణములు అంటోంది ఉపనిషత్తు. అనగా తేజస్సు, జలము, అన్నము. అన్నం అనగా భూమి. ఈ 3ంటికి 3 వర్ణములు కూడా ఉపనిషత్తు వర్ణించింది. తేజస్సుకు ఎరుపు, నీటి విషయానికి వచ్చినప్పటికల్లా తెలుపు, అన్న విషయానికి వచ్చిన నలుపు చెప్పింది. అంటే భూమికి సంబంధించిన వర్ణము కృష్ణవర్ణం చెప్పారు. ఈ 3ంటితోనే పదార్థ నిర్మాణం జరిగిందిట. వీటిలో అంతర్లీనంగా వాయువు, ఆకాశం ఉంటుంది. కనుకనే 3 వర్ణములు వచ్చేటప్పటికి ఇది ప్రత్యేకత. అలా ఈ 3ంటితోనే విశ్వానికి కావాల్సిన ప్రాణశక్తి లభిస్తున్నది. అది ప్రధానంగా 3 చూపిస్తున్నారు. ఆ తర్వాత పై 2 కూడాను పంచభూతముల్లో మిగిలినటువంటి వాయు ఆకాశాన్ని తెలియజేస్తున్నాయి. వాటి వర్ణ విశేషములవి. అశుద్ధ స్ఫటిక శంకాసం అనే స్వరూపం అది. పైగా ఈ 3 త్రిగుణాలని తెలియజేస్తుంటాయి. ఎరుపు రజస్సుని, తెలుపు సాత్వికతని, నలుపు తమస్సుని తెలియజేస్తూ ఈ 3ంటికి మూలమైనటువంటి ప్రకృతిని 4వ ముఖం తెలియజేస్తుంటుంది.
అసలు ప్రకృతికి గుణాలకి అతీతమైన పరతత్వాన్ని 5వ ముఖం తెలియజేస్తుంది. కనుకనే ప్రపంచమంతా త్రిగుణాత్మకమైతే ఈ ప్రపంచానికి మూలతత్వము 4వది, ఈ త్రిగుణాలకు అతీతతత్వం 5వది. ఆ అతీతతత్వము ఆవిడే, ప్రపంచమంతా వ్యాపించినటువంటి మాయాశక్తి కూడా ఆవిడే. కనుకనే మొత్తం ప్రపంచ పరమాత్మ తత్వముల మేలు కలయికే ఆ స్వరూపమే మనం గాయత్రి ఆరాధన ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక ఆ తల్లి ధరించినటువంటి ఆయుధములన్నీ కూడా త్రిమూర్త్యాత్మక శక్తుల్ని తెలియజేస్తున్నది. ఆవిడ పట్టుకున్నటువంటి కపాలము, కపాలం అంటే యజ్ఞపాత్ర, ఇది కూడా శివస్వరూపాన్ని చెప్తున్నది. అదేవిధంగా త్రినేత్రములతో ఉంటుందిట గాయత్రీదేవి, చంద్రలేఖ కూడా ధరించి ఉంటుంది, ఇది ఒక ప్రత్యేకత. అందుకే త్రిక్షణాం అన్నారు, ఇక్కడ 3 కన్నులతో ఉంటుంది ఈ త్రినేత్రం అనేది. అదేవిధంగా ఓంకారంలో 5 భాగాలు ప్రధానంగా ఉంటాయంటారు. అకార ఉకార మకార బిందు నాదములు 5 భావములే ఇక్కడ 5 ముఖములుగా చెప్పబడుతున్నాయి. అది గాయత్రి యొక్క స్వరూపం. అదేవిధంగా ప్రాణశక్తి కనుక, ప్రాణశక్తి పంచప్రాణాత్మకంగా ఉంటుంది కనుకనే ఆ తల్లిని పంచముఖములతో భావించడం కూడా కనబడుతున్నది. ప్రపంచమంతా పంచతత్వంతోనే ప్రపంచీకరింపబడింది గనక ఆ పంచతత్వ స్వరూపమైన పరాశక్తిని గాయత్రిగా భావన చేస్తున్నాం. అయితే సృష్టికి ప్రాణం ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. ఈ భూమి యందున్న సమస్త జీవజాలానికి ప్రాణశక్తి ఆయన వల్లనే వస్తున్నది. అందుకే వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర అని ఆ ప్రాణశక్తి స్వరూపుట్ట. అంటే పరమేశ్వరుడు ప్రాణశక్తిని మనకి సూర్యమండలం ద్వారా ఇస్తున్నాడు. అందుకే సూర్యమండల మధ్యస్థ అయిన తల్లిగా గాయత్రీదేవిని ఆరాధన చేయడం ఉన్నది. అసలు గాయత్రి శబ్దమే ప్రాణరక్షణ స్వరూపిణి అని తెలియజేస్తున్నది. అలాగా గాయత్రిగా వచ్చినటువంటి జగదంబిక, పైగా ఆవిడ త్రిపాద అన్నారు. త్రిపాద 3 పాదములుట. 3 పాదములు అంటే అర్థం ఋగ్యజు సామములు అని. రుక్కులు, యజస్సులు, సామములు ఈ 3 వేద విద్యలు. ఆ 3 వేద విద్యల రూపం అది. మరి అధర్వణము అంటే వీటిలో 3 అంతర్లీనమై ఉంటుంది అధర్వ వేద విద్య. దాని నుంచి ప్రత్యేకంగా వెలికి తీస్తే అదొక వేదం అవుతున్నది. అయితే ఋగ్యజు సామాత్మకమైనటువంటి స్వరూపమే గాయత్రీదేవి యొక్క స్వరూపము. ఆవిడ జ్ఞానరూపిణి గనక ఆవిడ్ని ధ్యానిస్తే అటువంటి జ్ఞానం మనకు వేదవేదాంత జ్ఞానం లభిస్తున్నది. వేదవేదాంత జ్ఞానం అంటే కర్మకు సంబంధించిన జ్ఞానం వేదమైతే, బ్రహ్మ విద్యకు సంబంధించిన జ్ఞానం వేదాంతం. ఈ రెండూ కలిసి వేద విద్య. అటువంటి ఆ కర్మజ్ఞానకాండాత్మకమైనటువంటి వేద విద్యాస్వరూపునిగా చెప్పబడుతున్నది. అందుకే ఆ తల్లి గురించి నామాల్లో శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అని లలితా సహస్రం ఉంటున్నది. అంటే శృతి సీమంత సింధూరీకృత వేదములు కాంతల రూపాలు ధరించితే వారు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించాలంటే ప్రతివారు స్త్రీ రూపమే ధరించాలట. అది మణిద్వీప నియమం అది. అందుకు వేదములు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేశాయి. ఆ చేసినప్పుడు ఆ వేదముల పాపిట అమ్మవారి యొక్క పారాన్ని సింధూరంగా ప్రకాశించింది. అంటే అర్థం ఏంటి? అమ్మవారి పాదముల వల్ల వేదాలకు కూడా సౌభాగ్యం వచ్చింది. పైగా శిరస్సుపై ఉంటుంది పాపిట అనేది. అలాగే వేదములకు శిరస్సు అంటే వేదాంతం. ఆ వేదాంతంలో ఉన్నది ఎవరయ్యా అంటే అమ్మవారి యొక్క చరణతత్వమే. అదే అమ్మ యొక్క పరతత్వమే వేదాంతమనందు ప్రతిపాదించబడుతున్నది. అది అందుకు మొత్తం వేదకాంతల పాపిట సింధూరము అమ్మవారి యొక్క పాదాల పారాణి అని చెప్పడంలోనే ఒక అద్భుతమైన కవిత్వమే కాక తత్వం కూడా ఆవిష్కరించబడింది. పైగా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అంటే సర్వశాస్త్రములు ముత్యపు చిప్పలాగుంటే అందులో ముత్యంలా ఉంది అమ్మవారు. అంటే సర్వశాస్త్రముల సారస్వరూపం. మనకు ముత్యపు చిప్ప కాదు కావాల్సింది, ముత్యమే. అయితే ముత్యం కావాలంటే ముత్యపు చిప్ప కావాలి. అలాగే శాస్త్రములన్నీ ముత్యపు చిప్పలాగుంటే వాటి సారస్వరూపిణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అది ధర్మార్థ కామమోక్ష పురుషార్థాలకు సంబంధించిన ఏ జ్ఞానం కావాలన్నా, ఏ ఉపాయం కావాలన్నప్పటికీ శరణ్యం వేదాలే. అందుకు ఆ వేద రూపంగా ఆ తల్లి ఆవిష్కృతమై ఆ జ్ఞానమంతా జీవులకు అనుగ్రహింపజేసింది. అలాగా అనుగ్రహించిన వేదస్వరూపుడనే భావనతో అమ్మవారిని మనం ఆరాధిస్తే అది గాయత్రి ఆరాధన అవుతున్నది. అయితే ఈ తల్లికి 3 సంధ్యలలో 3 పేర్లు ఉన్నాయి. ప్రాతకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఒకే గాయత్రి 3 నామములుతున్నది కనుక సరస్వతి, గాయత్రి, సావిత్రి ఈ 3 కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞానరూపిణి అని అర్థాన్ని చెప్తున్నది. అదేవిధంగా ఈ 3 రూపాలకి బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి. అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి అనగా త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల ముగురయ్యల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి. ఈ గాయత్రి త్రిపద అని ఋగ్యజుస్సామాత్మకంగా చెప్పబడుతుంటే త్రిపుర అని లలిత ఆరాధనలో అదే చెప్తున్నాం. ఈ విశ్వమంతా త్రి అనే తత్వంతోనే ఉన్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, ముల్లోకాలు, సత్వరజ స్తమో గుణములు, సృష్టి స్థితి లయలు అన్నీ 3తోనే చెప్పబడుతున్నాయి. నువ్వు 3తో ఉన్న విశ్వమంతా వ్యాపించిన శక్తి కనుక ఆ తల్లి త్రిపదా గాయత్రి అని చెప్పబడుతున్నది.
అలాంటి గాయత్రి ఆరాధనలో 24 అక్షరములు కూడా 24 తత్వములకు సంకేతంగా కూడా భావన చేశారు. ఆ 24 తత్వాలతోని విశ్వమంతా ఉన్నది. అందుకే పంచముఖాలలో కూడా విశ్వతత్వమే చెప్పబడుతున్నది. అక్షరములుగా 24 సంఖ్యల్లో ఉన్నదాని ప్రత్యేకత కూడా అది. అంతేకాదు మన వెన్ను దండంలో ఉన్నటువంటి పూసల సంఖ్య కూడా 24ట. అంటే ప్రాణశక్తి సంచరించేటువంటి వెన్ను దండలో ఉండేటువంటి ఆ విభజన కూడా 24గా ఉన్నది. అలాగే ఒక వీణలో మెట్లు 24ట. ఇలా గమనించినట్లయితే ఆ తత్వార్థవర్ణాత్మికాం అని చెప్పినట్లుగా తత్వ సంఖ్య 24తో ఉన్నది. పంచకోశాంతర స్థిత అని ఈ తల్లిని భావన చేశారు. ఈ పంచకోశ మధ్యంలో ఉన్నటువంటి పరతత్వ స్వరూపిణిగా ఉన్నటువంటిది ఆ తల్లే అని తాత్వికమైన దర్శనం కూడా ఉన్నది. ఇలాగ గాయత్రి ఆరాధన వల్ల ప్రాణశక్తి ఆరాధన చెప్పబడుతున్నది. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అని వర్ణించిన ప్రకారంగా ఈ విధంగా విద్యాధిదేవతగా గాయత్రీదేవిని ఆరాధించడం. ఈమె బ్రహ్మ యొక్క శక్తి అని చెప్పారు. బ్రహ్మకే హిరణ్యగర్భుడు అని పేరు. ఈ హిరణ్యగర్భ స్వరూపమే సూర్యమండలంలో ఉందిట. కేవలం తేజోమయమైనటువంటి విషయం. పైగా సూర్యమండలం కూడా ఋగ్యజుస్సామాత్మకమైనది. అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే అని అంటూ ఉంటాం. త్రయీమయాయ అంటే ఋగ్యజుస్సామాత్మకమైనది. అందుకే అలాంటి సూర్యుని నుంచి హనుమంతుడు మొదలైన వారు విద్యలు నేర్చుకున్నారంటే ఆయన వేదమయుడు విద్యామయుడు గనకనే. అదేవిధంగా యాజ్ఞవల్క్యునికి కూడా ఈ సూర్యుని నుంచి ఆ వేదశక్తి వచ్చిందట. అందుకు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని చెప్పినట్లుగా సూర్యమండలంలో ఉన్నటువంటి పరాశక్తిని మనం గాయత్రి అంటున్నాం. అందుకు సూర్యమండలంలో అమ్మవారిని ఆరాధించడం కూడా నిత్య విధిలో ఉండాలి. ఈ 9 రోజులు ఆ ప్రత్యేకత కూడా అవసరం. ఎందుకంటే మన ఇంటి కలశంలో కాదు, ఆ సూర్య రూపమైన బంగారు కలశంలో అమ్మవారు ఉన్నారు అని భావన చేయడం ఇంకా ఉత్కృష్టమైనటువంటి ఉపాసన అవుతున్నది. అందుకు భానుమండల మధ్యస్థ ఆయన తల్లికి నమస్కారం చేసుకుంటూ పాశాంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం అని నమస్కరిస్తూ సర్వం శ్రీ గాయత్రీ చరణారవిందార్పణమస్తు.